నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు డిఎస్సి 2025 పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ సాధికారిత అధికారి జీవీఆర్కేఎస్ఎస్ గణపతిరావు పేర్కొన్నారు. భీమవరంలోని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తారీఖు నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయని, బీఈడీ, టీటీసీతో పాటు ఏపీ టెట్ పరీక్షలు అర్హత సాధించి ఉండవాలని తెలిపారు. అభ్యర్థులు తమ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టీటీసీ, టెట్ మార్కుల జాబితా, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించవలసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సిపిఎం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా అత్తిలి మండలంలో ఉర్దాలపాలెం వద్ద సిపిఎం అత్తిలి మండల కమిటీ వారికి స్వాగతం పలికింది. సైకిల్ యాత్రకు సారథ్యం వహిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జేవీఎన్ గోపాల నాయకత్వంలో అత్తిలి బస్టాండ్ సెంటర్ వద్ద జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో లబ్ధిదారులు సెంటున్న స్థలంలో ఇల్లు నిర్మించుకోమని ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఫలితంగా ఇల్లు నిర్మించుకున్న ప్రజలకు కాలనీలో మౌలిక వసతులు కరువై చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ తదితర మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా సైకిల్ బృందం ముందు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులు తమ ఇల్లు తనఖాలు పెట్టి అప్పులు తెచ్చి మరీ కట్టారని, చాలా మంది అప్పుల పాలై ఇల్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారని సిపిఎం బృందం ముందు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులను జిల్లా కలెక్టర్ అందజేయబోతున్నామని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె క్రాంతిబాబు, గొల్ల రామకృష్ణ, బి విజయ్, సిపిఎం మండల నాయకులు కె ధర్మేంద్ర, కన్వీనర్ రాంబాబు, సిహెచ్ నాగరాజు పాల్గొన్నారు. యాత్రను సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేతా గోపాలన్ పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15న తణుకు రానున్నారు. ఈ 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లోగన్తో నిర్వహించిన నేపథ్యంలో తణుకులో జరిగే బహిరంగ సమావేశంతో పాటు పార్టీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ మేరకు తణుకులో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లను తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ బుధవారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మిత్తో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ముల్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో హెలీప్యాడ్, ఆడిటోరియంతో పాటు బహిరంగ సమావేశం జరిగే జిల్లా పరిషత్ బాలుత హైస్కూల్ ప్రాంగణంలో ప్రజావేదిక, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, స్టాల్ ప్రదర్శనలకు ప్రాథమిక స్థలాలుగా పరిశీలించారు. సంత మార్కెట్తో పాటు పెరవలి వై జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, తాడేపల్లిగూడెం నరసాపురం ఆర్డీఓలు కదీప్ కౌసర్ బాను, దాసిరాజు, తాడేపల్లిగూడెం డిఎస్పీ డి విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, తహసీల్దార్ డివిఎస్ అశోక్ వర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన AT&T వారిచే స్పాన్సర్ చేయబడిన HP కంప్యూటర్ సిస్టమ్ను MCA 2వ సంవత్సరం చదువుతున్న చింతకాయల హేమప్రియాంకకు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ, AT&T కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కోడూరి నాగగోపాల శ్రీనివాసరావు, బిజినెస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సిస్టమ్ వచ్చిందని తెలిపారు. ప్రియాంక భవిష్యత్తు ఉన్నతంగా ఉండడానికి ఈ సిస్టమ్ అందించామని, భవిష్యత్తులో వారి ద్వారా మరిన్ని కంప్యూటర్లు వస్తున్నాయని అన్నారు. తణుకుకే కాకుండా చుట్టుపక్కల మండలాలు కూడా అవసరం ఉన్న వారికి ఇస్తామని తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికీ 8 కంప్యూటర్లు స్పాన్సర్ చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హేమప్రియాంక మాట్లాడుతూ, తన భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ కంప్యూటర్ను ఉపయోగించుకుంటానని, తాను ఉన్నత శిఖరాలు అధోహరించిన తర్వాత ఇలాంటి సేవా సంస్థల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలిపారు. తణుకు మండల అధ్యక్షురాలు కట్టారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు, సెక్రటరీ బోలం రామకాశీ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, విశిష్టదాత చిట్టూరి సుజాత, తణుకు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, పూర్వపు అధ్యక్షులు అలపాటి సుబ్బారావు, మానవతా సభ్యులు దాట సత్యనారాయణరాజు, సంకు మనోరమ, పులమాల వీరభద్రం, ప్రసాదు, అడ్డగల్ల వెంకటేశ్వరరావు, ఆకల సుబ్రహ్మణ్యం సభ్యులు పాల్గొన్నారు. తణుకు గమని ఫంక్షన్ హాల్లో కట్టాల శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కోరాడ సాహితికి కాలేజ్ ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు,
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఇళ్ల సింహాచలానికి వైద్య ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు దాత చిట్టూరు సుజాత ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమీన్ రాంబాబు, కటారి విశ్వనాథరాజు, డాక్టర్ సత్యనారాయణరాజు, ఆకుల శేషబాబు, ఆలపాటి సుబ్బారావు, పులమాల భద్రం, కెవి రమణమూర్తి, పి కృష్ణంరాజు, పి శివనారాయణ, బి ప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, ఆకుల సుబ్రహ్మణ్యం, జి వెంకటేశ్వరరావు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఆధునిక సమాజంలో విద్యార్థులకు కుటుంబ విలువలు తెలియజేయాలనే సంకల్పంతో తణుకునకు చెందిన నారాయణ పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు కాళ్ళు కడిగి పాదపూజ చేయించారు. క్రీడలు, రాజకీయాలు, ప్రకృతి తదితర అంశాలపై విద్యార్థులు లఘు ప్రసంగాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమ పాఠశాల ప్రిన్సిపాల్ కాదా సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ కోడే సత్యవాణి, ఉపాధ్యాయులు ఈర్లి యువశ్రీ, పాలని, రమ్య, విమేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల పనిభారం ఒత్తిడి తగ్గించాలని కోరుతూ బుధవారం ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మికి గణపవరం మండల కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. 13 రకాల సర్వేలతో పాటు ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూలు తదితర 26 రకాల పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. సంఘ గౌరవ అధ్యక్షుడు డి శివరాం ప్రసాద్, అధ్యక్షుడు ఎన్ నాగేంద్ర, కార్యదర్శులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పల వాసుబాబు ఆధ్వర్యంలో భువనపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. గణపవరం, నిడమరు మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరవాసరం మండలం రాయకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో తరగతి ఉపాధ్యాయులు ఎన్ఏవిఎల్ దుర్గా, ఆర్ తులసి, ప్రదీప్లు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, విద్యను బోధించిన ఉపాధ్యాయులు గుర్తుంచుకొని వారి పట్ల గౌరవం కనపరచాలని కోరారు. భవిష్యత్తుపై ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవాలని తెలిపి అందరికీ పరీక్షలకు వ్రాయడానికి అవసరమైన సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థాయిలో ఉండాలని అభిలాషించారు. సైన్స్ ఉపాధ్యాయుని పి సూర్యవాణి విద్యార్థులకు పెన్లు అందజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావుని, సీనియర్ ఉపాధ్యాయులు వి వెంకటాచార్యులు, ఆర్కేడిబి కుమార్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రథమ సహాయకులు వీరవల్లి నాగేశ్వరరావు, కాయల వీరస్వామి, అంగరవేణు తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి మండలం కాజా ఈస్ట్ కలగంపూడి సరిహద్దు సత్యమ్మతాడి ప్రాంతంలో 11.55 లక్షలతో కాజా బ్రాంచ్ కెనాల్ ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. ఈ కాలువ పూడిక దశకు చేరుకోవడంతో ఆ కాలువ వెంబడి ఆయకట్టు రైతులు సాగునీటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో సార్వదాల్వ 2 పంటల సమయంలోనూ 5 ఏళ్ల పాటు నష్టాన్ని చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి రామానాయుడిని కలిసి కాలువ పరిస్థితిని వివరించగా నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు మొదలుపెట్టారు. రైతులంతా సాగునీటి ఇబ్బందులు తీరబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో యలమంచిలి సాగునీటి సంఘ అధ్యక్షులు ఆర్మిల్లి చిన్ని, డైరెక్టర్ తమ్మినేడి సత్యనారాయణ, గుబ్బల ఓంకార్, పాలకొల్లు సాగునీటి సంఘ అధ్యక్షులు మాత రత్నంరాజు, నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, బొప్పన హరికిషోర్, కడల గోపాలరావు, సత్యనిడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలుల పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందడం వారి హక్కని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారికి అందిస్తున్న సేవల గురించి వివరించారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు తెలియచేయాలని అన్నారు. మోసపూరితమైన వ్యక్తుల ప్రలోభాలకు పడకుండా తెలివిగా వ్యవహరించాలని చెప్పారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్య భవనంలో రొయ్యల రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. రొయ్యల కొనుగోలు కంపెనీలు సిండికేటుగా మారి కొనుగోలు ధరలు తగ్గించి వేయడం వల్ల రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, తగిన దిగుబడులు కూడా రావడం లేదని చెప్పారు. గతంలో వనామీ రొయ్యల ఫీడ్ ధర టన్నుకు 45,000 ఉంటే ప్రస్తుతం 1,05,000 రూపాయలకు పెరిగిపోయిందని అన్నారు. రొయ్యల రైతులు చేసిన ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా రొయ్యల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. బుట్టాగూడ మండలంలో మంగళవారం సబ్ డిఎఫ్ వెంకట సుబ్బయ్య, మడకం రాజేష్ అనే వ్యక్తిని భౌతికంగా దాడి చేసిన ఘటన తెలుసుకొని
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పరామర్శించారు. జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బుట్టాయిగూడెం జనసేన మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు కూడా బాధితుడిని దాడి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దాడి గల కారణాలు తెలుసుకుంటున్నామని, దీని మీద దర్యాప్తు చేయించి తప్పు ఎవరిదైనా క్షమించేది లేదని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. విజయాలే లక్ష్యాలు కావు, విలువలున్న వ్యక్తిగా ఎదగడము ముఖ్యమే. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.